హలో వ్యూయర్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కార్తికేయ హ్యాండ్మేడ్ జ్యువెలరీ. ఇప్పుడు మీకు కొత్త మోడల్ హెయిర్ క్లిప్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. మిస్ కాకుండా వీడియో మొత్తం చూస్తే ఎలా వచ్చిందనేది మీకు తెలుస్తుంది. ఎలా చేయాలి, అవుట్లుక్ ఎంత బాగుందనేది మీకు తెలుస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ హెయిర్ క్లిప్ ఈ డిజైన్ అనేది మీకు ఇమేజ్ చూస్తే అర్థమైపోయినట్లుంది. క్రిస్మస్ వస్తుంది కదండి, క్రిస్మస్ స్పెషల్గా శాంటా హెయిర్ క్లిప్స్ మేడ్ చేస్తున్నాను. ఈ శాంటా హెయిర్ క్లిప్స్ అనేది పిల్లలకి చాలా అందంగా ఉంటుంది. దీనికోసం నేను శాంటా ఇమేజ్ డ్రా చేసుకొని జెత్తోసితో అవుట్లైన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఈ క్రిస్మస్ స్పెషల్గా శాంటా అంటేనే క్రిస్మస్ స్పెషల్. క్రిస్మస్కి శాంటా వస్తేనే కదా అందం. అందుకోసమే మీరు కూడా శాంటా గిఫ్ట్ మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటే ఆర్డర్ చేయండి. శాంటా క్లిప్స్ మేక్ చేసి ఇస్తాను మీకు కూడా. చూడండి, జెట్టోసితో అవుట్లైన్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని నేను డిజైన్ ఎలా చేశాను అనేది మిస్ కాకుండా ఉండాలంటే వీడియో మొత్తం చూడండి. మీరు లాస్ట్ టైం చూసారా అండి, యూనికార్న్ డిజైన్ మేక్ చేశాను. అది కూడా హెయిర్ క్లిప్స్కి చాలా బాగుంటుంది. సెంటర్ క్లిప్స్ కానీ ఎలిగేటర్ క్లిప్స్ కానీ యూనికార్న్ అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దేనికి పెట్టాననేది చూపించలేదు, కాకపోతే మేకింగ్ మాత్రమే మీకు చూపించాను. అవుట్లుక్ మేకింగ్ దీన్ని మీకు క్లిప్కి పెడితే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. చూసారా, జెత్తోసితో అవుట్లుక్ అయిపోయింది. తర్వాత నేను బీడ్స్ యూస్ చేస్తున్నానండి, క్రీమ్ కలర్ బీడ్స్ ఫేస్ కోసం. ఎందుకంటే చిన్నది కదండి క్లిప్, కుందన్స్ మనము సీక్వెన్స్ యూస్ చేస్తే అంత లుక్ రాదు. అందుకని నేను బీడ్స్ తీసుకున్నాను ఫేస్ డిజైన్ కోసం. అది క్రీమ్ కలర్ బీడ్స్ తీసుకున్నాను. ఫేస్ మొత్తం ఇలా క్రీమ్ కలర్ కుందన్స్తో డెకరేట్ చేస్తున్నాను. చూడండి, డెకరేషనే అనుకోవాలండి. క్రిస్మస్ డెకరేషన్స్ మీకు కూడా తెలుసు కదా, ఎంత బాగా స్టార్స్, క్రిస్మస్ ట్రీ, ఇవే కదా శాంటా ఉంటాయి. అలాగే దీనికి కూడా క్రీమ్ బీడ్స్తో అయిపోయిందండి. క్రీమ్ బీడ్స్ తర్వాత మనం ఇప్పుడు బియర్డ్ కోసం వైట్ కలర్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. చూస్తున్నాను, వైట్ కలర్లో ఉంటుంది కదండి, దీనికి వైట్ కలర్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. బియర్డ్ అనేది మొత్తం మీరు కూడా ఈజీగానే మేక్ చేసుకోవచ్చండి, మెటీరియల్ మీ దగ్గర ఉన్నట్లయితే. అలాగే క్యాప్కి నేను సీక్వెన్సెస్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. దాని చూపిస్తాను సీక్వెన్స్ ఎలా యూజ్ చేయాలనేది. దీనికి మాత్రం వైట్ కలర్ బీడ్స్ యూజ్ చేసి, చూసారా, వైట్ కలర్ సీక్వెన్స్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ క్యాప్ అవుట్లైన్కి వైట్ అండ్ రెడ్ కలర్ సీక్వెన్సెస్ యూజ్ చేస్తానండి. అవుట్లుక్ అయితే చాలా బాగుందండి. శాంటాలానే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఈజీగా. మెటీరియల్ ఉన్నట్లయితే సీక్వెన్స్ అండ్ బీడ్స్తో మాత్రం చేస్తాను. జెత్తోసి సీక్వెన్స్ అండ్ బీడ్స్ 3 ఐటమ్స్ ఉన్నట్లయితే మీరు ఈజీగా మేక్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నేను కొత్తగా ట్రై చేసిన శాంటా అనేది మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఒక లైక్ చేయండి నా వీడియోకి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే ఈ శాంటా క్లిప్స్ అనేది స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. మీకు రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తాను. చూడండి, శాంటా క్లిప్స్ అయిపోయింది. మేక్ చేసి కట్ చేసి క్లిప్స్కి అటాచ్ చేస్తాను. బాగున్నాయి కదండి. క్లిప్స్కి అటాచ్ చేసిన తర్వాత చక్కగా పెట్టుకుంటే కూడా పిల్లలకి అందంగా చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ.